వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పుణ్యభూమి, ఎంతోమంది మహానుభావులకు జన్మస్థానం. అఖండ గోదావరి తీరాన రాజమహేంద్రవరం నగరం దేశంలో కాశీ, గయా తరువాత అంతటి మహత్తుగల ప్రదేశంగా చెప్తారు. అనేక చారిత్రక ఘట్టాలకు ఈ నేలే కేంద్ర స్థానం. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో అనేక దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగిన ప్రాంతం సారంగధర మెట్ట. రాజమండ్రి వస్తే ఖచ్చితంగా సారంగధర మెట్టను సందర్శించాల్సిందే అంటున్నారు పెద్దలు. ఎందుకో చూద్దాం. అనేక చారిత్రక ప్రదేశాలకు నిలయం రాజమహేంద్రవరం. అఖండ గోదావరి పరవళ్లు, వాటిని ఆనుకుని ఉన్న అందమైన ఘాట్లు, ఘాట్ల వద్ద ఉండే ఆలయాలు, అడుగడుగున ఆధ్యాత్మికత వెల్లువెత్తే నగరం రాజమహేంద్రవరం. చిత్రాంగి, సారంగధరుల చరిత్రకు ఆనవాళ్లు రాజమండ్రిలోనే ఉన్నాయి. మనం చూస్తున్న ఈ ప్రాంతం కోరుకొండ రోడ్డులో ఉన్న సారంగధర మెట్ట. ఇక్కడే ఉన్న సారంగధరేశ్వర స్వామి ఆలయం. ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా సారంగధరుని చరిత్ర తెలుసుకోవాలి. రాజరాజ నరేంద్రునికి లేక లేక కలిగిన సంతానమే సారంగధరుడు. యుక్త వయసుకు వచ్చిన సారంగధరుడికి చిత్రాంగి అనే రాజకుమారితో వివాహం చెయ్యాలనుకుంటారు. అయితే అనివార్య పరిస్థితుల్లో రాజరాజ నరేంద్రునికి చిత్రాంగికి వివాహమవుతుంది. సారంగధరునిపై మక్కువ పెంచుకున్న ఆమె అతడి వద్ద తన ప్రేమను చూపినా తల్లి అనే భావనతో సారంగధరుడు తిరస్కరిస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది కాని చిత్రాంగి సారంగధరుల సంబంధంపై రాజుకు లేనిపోని అసత్యాలు చెప్పి సారంగధరుని శిక్షించడంలో సఫలమవుతాడు రాజరాజ నరేంద్రుని పినతల్లి కుమారుడు విజయాదిత్యుడు. విజయాదిత్యుని మాటలు విని ఆగ్రహంతో రగిలిపోయిన రాజరాజ నరేంద్రుడు సారంగధరుని చేతులు కాళ్లు ఖండించాలని ఆజ్ఞాపిస్తాడు. సైనికులు వెంటనే ఈ శిక్షను అమలు చేస్తారు. అనంతరం మహాశివుని ధ్యానించిన సారంగధరుడికి యథారూపం వస్తుంది. ఇది స్థల పురాణం. సారంగధరుడు అనేటువంటి ఈశ్వరుడు ఆ వరం వల్ల కలిగినటువంటి ఆ సారంగధరుడు రాజకుమారుడు పూజించి కనుమ అనేటువంటి ఒక శుభదినమున తిరిగి కాళ్ళు చేతులు తిరిగి పొందడం జరిగింది. అలా కాళ్ళు చేతులు పొందినటువంటి స్వామి చాలా కాలం వరకు ఆరాధన చేసి శ్రీశైలం అని ఇలాంటి కొన్ని క్షేత్రాలు కూడా దర్శించి శ్రీశైలంలో సారంగధర మఠం అనే దాన్ని స్థాపించుకొని చివరికి స్వామి అనుగ్రహంతో స్వామిలోనే ఐక్యం అయ్యాడు. కొంతకాలానికి చిత్రాంగి అనే ఆవిడ తప్పిదాన్ని తెలుసుకుని కాళ్ళు చేతులు నరకడానికి ఆవిడ వేసిన నేరమే కారణమని ఆవిడ చాలా ఘోరమైన పాపాన్ని కొడిగట్టింది. అది తిరిగి శిక్ష ఆవిడ విధించుకోవాలని ఉప్పుపాత్ర అనేటువంటి ఒక శిక్షను ఆవిడ విధించుకుంది. ఇదే దానికి కొంత సమీప ప్రాంతంలోనే పాతేరు అనేటువంటి గ్రామం ఉండేది. ఆ పాతేరు అనే గ్రామంలో ఆవిడని ఉప్పుపాత్ర అనేది వేశారు. ఆ ఉప్పుపాత్ర వేసినటువంటి ఆ ప్రాంతం క్రమేపీ పాతేరులా కాతేరుగా మారింది. సారంగధరుని కాళ్ళు చేతులు ఖండించిన గరుడరాయి ఇప్పటికీ ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. సారంగధరునికి కనుమనాడు శివుడు ప్రత్యక్షమై యథారూపం ఇచ్చినందున ప్రతి కనుమనాడు ఇక్కడ ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తారు. సారంగధర చిత్రాంగి కథను కళ్లకు కట్టినట్టు ఇక్కడి గోడలపై బొమ్మల రూపంలో సారంగధర లిఖించారు. కంపల్సరీ ప్రతి భక్తులకి కూడా నమ్మకంతో వచ్చి వారి కోరికలు కోరినవి అన్నీ నెరవేరుతున్నాయి. అదేవిధంగా నాగదోషాలు ఎవరైనా ఉన్నా, నవగ్రహ దోషాలు ఉన్నా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల వారికి పూర్తిగా మంచి జరుగుతుంది. కాబట్టి నమ్మకంగా అందరూ భక్తులు వచ్చి చేస్తున్నారండి. నిత్యం భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి ఉదయం అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయండి. ప్రతి చోట నుంచి వస్తారండి ఇక్కడ భక్తులు. యాక్చువల్గా సారంగ నమ్మకం ఏంటంటే ఇక్కడ సారంగదేశుడు పూర్వకాలం 1000 సంవత్సరాల క్రితం నుంచి స్వయంభూగా వెలిసారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా శివ అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతిరోజు ఇక్కడికి వస్తారు. వచ్చి అమ్మవారికి బాలా త్రిపుర సుందరి కుంకుమ పూజలు చేయించుకుంటారు. ఇక్కడ అలాగే హోమాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజును. ఎవరో ఒకళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళనే ఇక్కడ హోమాలు చేసుకుంటూ ఉంటారు. నాగ ప్రతిష్టలు అవి చేసుకుంటూ ఉంటారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న సారంగధరేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
ఈ మధ్య కాలంలో రాజమండ్రిలో టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతోంది. దీనిలో భాగంగా సారంగధరమెట్ట ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పరిస్తే రాజమండ్రి పర్యాటక చరిత్రలో ఇదో మేలిమిరాయిలా ప్రకాశించే అవకాశం ఉంటుంది.